దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘమంతటికి కూడా యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. ఈరోజు ఏమి ఆదివారం? మట్లాదివారం. మట్లాదివారం అని అంటే మట్లాదివారం అంటే ఆ? ఆ, చదువుకుంటా అని చెప్పి. మట్లాదివారం మా చిన్నతనంలో మట్టలు పట్టుకొని ఈత మట్టలకి పూలు గుచ్చి ఏం ఆదివారం అంటే మట్లాదివారం అని ఊరంతా తెప్పించేవాళ్ళు. సండే స్కూల్ పిల్లలంతటినీ ఊరంతా తెప్పించేవాళ్ళు. మధ్యాహ్నం వరకు ఊరంతా తెప్పించి అంటే దేవుణ్ణి తెలియజేయటానికి అలాగా. మరి తెలియని వారు అనేక మంది ఉన్నారు కనుక ఎందుకు ఇలాగా వీరు ఏం ఆదివారం అంటే మట్లాదివారం, హోసన్న హోసన్న హోసన్నకి జయము అనని పిల్లలందరూ కేకలు వేస్తూ, అలాగే సంఘమంతా కూడా ముందు పిల్లలు నడుస్తూ ఉంటారు, వాళ్ళ వెనకాల పెద్దవాళ్ళు అందరూ కూడా నడుస్తూ ఆరాధన అయిపోయిన తర్వాత అలాగా ఊరంతా ఒక రౌండ్ వేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. లేదు. పూర్వం అంటే యేసు ప్రభు వారు ఎవరని తెలియచేయటానికి ఇలా ఆచార సంబంధమైన ఇలాంటి వాటిని వారు జరిగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడైతే యేసు ప్రభు వారు త్వరగా రానై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేము యొక్క దేవాలయం యొద్దకు, యెరూషలేము ప్రాంతానికి ఆయన గాడిద పిల్ల మీద ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా హోసన్నా 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 అని అంటూ దేవుణ్ణి కీర్తించారు. ఇప్పుడైతే దేవుడు అప్పుడు మొదటిసారి వచ్చాడు, ఇప్పుడు రెండోసారి రాబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనము ఆచారబద్ధమైన వాటిలో పట్టబడి ఉండకూడదు. ఆచార సంబంధమైన వాటిలో పట్టబడిపోయి ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మరలా ఆయన తన వధువు సంఘం కొరకు వస్తున్నారు. వధువు సంఘం అని అంటే నీవు నేను, మనందరం కలిసి ఆయన సంఘం మనం సిద్ధపడాలి. సిద్ధపడటం అంటే ఆయన పోలిక చూస్తున్న ఆయన యొక్క స్వరూపంలోకి మనం మార్చబడాలి. పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి. వారం వారం ఆదివారం రోజున ఆయన సన్నిధిలో మనం ఉండి, వారాంతర కూడుకుల్లో మనం ఆయన సన్నిధిలో కూడుకొని, మనము మానక ఆయన సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేస్తూ దేవుని కొరకు కనిపెడుతూ ఉండేవారిగా మనం ఉంటూ ఉండాలి. కానీ ఆచారబద్ధమైన అలవాట్లు, ఆచార సంబంధమైన క్రైస్తత్వము దేవుని యొక్క రాజ్యానికి చేరదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మతము ఆచార వ్యవహారాన్ని కొనసాగిస్తుంది, ఆచార సంబంధమైన విధి విధానాన్ని కొనసాగిస్తుంది. మార్గం అయితే జీవానికి తీసుకెళ్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మట్ల ఆదివారాన్ని పామ్ సండే అని అంటారు. మట్ల ఆదివారాన్ని పామ్ సండే అంటే యేసు ప్రభు వారు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళింది మొదలుకొని, యేసు ప్రభు వారు 5 రోజులు సిలువ వేయబడక మునుపు ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళారు. ఆ యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిన రోజుని మట్ల ఆదివారంగా చారిత్రాత్మక నేపథ్యం అని అంటే, యేసు ప్రభు వారు సిలువ వేయబడటానికి 5 రోజుల ముందు ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళారు. ఒక గాడిద పిల్లని వాహనంగా తీసుకొని, ఎవరైనా ఒక రాజు ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే గుర్రాన్ని వాడతారు, రథాలు వాడతారు. ఈయన ఆపోజిట్. ఒక రాజు, ఇశ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు, మమ్మల్ని పరిపాలించే రాజు మా యొద్దకు వస్తానని ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అని వారు ఎదురు చూస్తున్నారు. ఈయనేమో ఒక గాడిద పిల్ల మీద వెళ్ళాడు. అంటే గాడిద పిల్ల మీద ఆయన తగ్గించుకున్నాడు. శాంతి స్వరూపుగా ఆయన తగ్గించుకొని గాడిద పిల్ల మీద వెళ్తున్నప్పుడు యెరూషలేముకు వచ్చారు. ఆ సమయంలో ప్రజలందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని వస్త్రాలు పరిచి, హోసన్న దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చుతున్నవాడు స్తుతించబడుగాక, హోసన్న హోసన్న అని బిగ్గరగా ద్వైధ్వనులు చేశారు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మట్టలను చేతపట్టి
హోసన్న పాడెదము మట్టలను చేతపట్టి, హోసన్న పాడెదము, హోసన్న జయమే, హోసన్న జయం మనకే, రాజు రాజు రాజుల రాజుకే, హోసన్న జయం మనకే, రాజు రాజు రాజుల రాజుకే. సాతాను అధికారమున్ నా యేసు తీసివేసెను, సాతాను అధికారమున్ నా యేసు తీసివేసెను, సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను, సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో తొక్కివేసెను, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, రాజు రాజు రాజుల రాజుకే. వీరు తమ వస్త్రాలను పరిచి ఖర్జూరపు మట్టలు పట్టుకొని, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చుతున్నవాడు స్తుతించబడును గాక అని చెప్పి వారి కేకలు వేస్తున్నారు. చూద్దాం మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హోసన్న అనంటే ఒక పాటలో పల్లవి కాదు. హోసన్న అనంటే ఒక పాటలో పల్లవి కాదు. హోసన్న అనే పదము హిబ్రూ భాష నుంచి ఈ పదము హోషియా, హోషన్న అంటే హోషియా, హోసన్న అన్నది హోసియా అనే పదం నుంచి వచ్చింది. ఇది రెండు రకాల పదాల కలయిక. యాస, యాస అంటారు, అంటే యాస, హోసన్న అనన్నది, హోసన్న అనన్నది యాస అంటారు. యాస అనంటే ఈసా అంటారు, గుర్తుందా మీకు? ఈసా అంటారు, ఈసా అంటారు. వాళ్ళు ఈసాగా మార్చుకున్నారు వాళ్ళు. యాష, యాస, YASH, యాష. యాష అంటే రక్షించుట, విడిపించుట అనర్థం. నా యాసన్న, హిబ్రూ భాషలో యాసన్న, యాసన్న అనంటే దయచేసి ఇప్పుడే మమ్మల్ని రక్షించు అనర్థం. నా అనంటే దయచేసి అనర్థము. యాసన్న, యాస అంటే రక్షించు అనర్థం. అంటే హిబ్రూ భాషలో ఈ పదం అంతటినీ కలిపి యాసన్న అన్నది హోసియా, హోసన్న, హోసన్న అంటారు. హోసన్న, హోషియా అనే పదం నుంచి వచ్చింది ఇది. హోషియా, హోషియా అనే పదానికి నా కలిపారు. నా కలిపితే హోసన్న. దాన్ని హిబ్రూ భాషలో యాసన్న, యాసన్న అనే పదం తెలుగులో అర్థం ఏంటంటే దయచేసి మమ్మల్ని రక్షించు అని అర్థం. వారు ఏమంటున్నారు? హోసన్న, హోసన్న అని అంటున్నారు. హోసన్న, హోసన్న అంటే దయచేసి మమ్మల్ని రక్షించు అని అర్థం. ఇంగ్లీష్లో సేవ్ అస్ నౌ వి ప్రేర్ అంటే దయచేసి మమ్మల్ని రక్షించు అని అంటున్నారు. తెలుగులో రక్షించు వానికి జయము, ప్రభువా మమ్మల్ని రక్షించు అని అర్థం. రక్షించు వానికి జయము, ప్రభువా మమ్మల్ని రక్షించు అని అర్థం. హోసన్న అనంటే మమ్మల్ని రక్షించు అని అర్థము. అంటే మా అంతరంగ సంబంధమైన చెడు నుంచి, అపనమ్మకాల నుంచి, పాపము నుంచి, పాప భారం నుంచి మమ్మల్ని విడిపించు అని అర్థము. ఇశ్రాయేలు ప్రజల్ని అప్పట్లో రోమీలు పరిపాలన చేస్తూ ఉండేవారు. రోమీలు పరిపాలన చేస్తూ ఉంటే మమ్మల్ని ఏలే రాజు ఒకరు వస్తారు, ఈ రోమీలు చేతిలో నుంచి మమ్మల్ని విడిపిస్తారని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అప్పటి రోమల పరిపాలనలో ఇశ్రాయేల్ ప్రజలు చాలా శ్రమ పడుతూ ఉండేవారు. భౌతికంగా చాలా శ్రమ పడుతూ ఉండేవారు. వారు విడుదల కొరకు వారు ఎదురు చూస్తున్నారు. మనం ఆధ్యాత్మికంగా మనం చూస్తే కనుక ఈ లోకపు బంధకాల నుంచి విడిపించాలని వారు అంటున్నారు. మేము ఈ లోక సంబంధమైన బంధకాల్లో పట్టబడి ఉన్నాం, వ్యసనాలతో పట్టబడి ఉన్నాం, అపనమ్మకాలతో లోక సంబంధమైన చింతల్లో మేము ఉన్నాం, మమ్మల్ని రక్షించు అని వారు అడగటము. దీనికి అంతరార్థము దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు సిలువ వేయబడటానికి 5 రోజుల ముందు
యెరూషలేము ప్రాంతానికి వారు వెళ్ళారు. యెరూషలేము ప్రాంతంలోనికి వారు వెళ్ళగానే శిష్యులతో చెప్పినట్టు, నేను యెరూషలేము ప్రాంతానికి వెళ్ళబోతున్నాను, నేను మనుష్య కుమారుడు శ్రమల పాలు అవ్వబోతున్నాడు, ఒక కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళి తీసుకురండి అని అంటే, ఇది ఎవరి కోసం అని అడిగితే మేము ఏం చెప్పాలంటే, ఇది ప్రభువు కోసం అని చెప్పండి. వారు తోలివేస్తారన్నప్పుడు శిష్యులు తీసుకొచ్చి యేసు ప్రభు వారి దగ్గర వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేము వీధుల్లో గుండా యెరూషలేము యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడు యెరూషలేము ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు అంటారు, హోసన్నా హోసన్నా, ప్రభువు పేరట వచ్చుతున్నవాడు స్తుతించబడుగాక అని అనిపిస్తున్నారు. అంటే హోసన్నా అనే అర్థం ఏంటంటే మమ్మల్ని రక్షించు ప్రభు అని అర్థం. మమ్మల్ని రక్షించు ప్రభు అని అర్థం. మేము రోమన్ల పరిపాలనలో మేము ఉన్నాము, అలాగే భౌతిక సంబంధమైన శ్రమలు పడుతున్నారు వాళ్ళు. రోమ సామ్రాజ్యము వారిని అణిచివేయాలని చూస్తుంది. భౌతిక సంబంధమైన శ్రమల్లో వారు అనుభవిస్తున్నారు, అలాగే ఆత్మ సంబంధమైన బంధకాల్లో కూడా ఉన్నారు. మతపరమైన బంధకాల్లో పట్టుబడిపోయి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. మనం భౌతికంగా ఆత్మానుసారంగా మనం చూస్తే గనక హోసన్నా అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా మమ్మల్ని రక్షించు అని అర్థం. ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అర్థం. వారు శరీర సంబంధంగా మాట్లాడుతున్నా సరే దాంట్లో ఆత్మానుసారమైన అర్థం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శరీర సంబంధమైన అర్థం ఏంటంటే రోమన్ల పరిపాలనలో మేము ఉన్నాము, మేము శ్రమలు అనిపిస్తున్నాము, మమ్మల్ని ఏలే రాజు యూదా గోత్రం నుంచి వస్తారని ప్రవక్తలు చెప్పారు, మేము అతని కోసం ఎదురు చూస్తున్నాము అని వారు ఎదురు చూస్తున్నప్పుడు ఈయన గాడిద పిల్ల మీద తను తాను తగ్గించుకొని గాడిద పిల్ల మీద వస్తుంటే వీరందరూ బట్టలు పరిచి యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చుతున్నవాడు స్తుతించబడును గాక అని చెప్పేసి వీరు కేకలు వేస్తున్నారు. ఈ హోసన్నా అనే పదానికి అర్థం ఏంటంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు ప్రభువా, మమ్మల్ని రక్షించు, ప్రభు పేరట వచ్చుతున్నవాడు స్తుతించబడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనందరికీ సుపరిచితమైన వాక్యమే. మనము క్రిస్మస్ దినాల్లో ఈ వాక్యాన్ని కంపల్సరీ పదే మనం చదువుకుంటూ ఉంటాము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు అనెను. యేసు అనే మాటకు అర్థము కింద ఫుట్నోట్లో ఉండిద్ది, రక్షకుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు బాగా స్పష్టంగా అర్థమైంది అనుకుంటా. వారు ఎందుకు మమ్మల్ని రక్షించు అని అంటే వారికి రక్షకుడు అవసరం. ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి ఒక రక్షకుడు అవసరం. సర్వలోక మానవాళ్ళని విడిపించడానికి ఒక రక్షకుడు అవసరం. అందుకే వారు కేకలు వేస్తున్నారు, హోసన్నా హోసన్నా, ఇప్పుడే మమ్మల్ని రక్షించు, మేము రోమీల పరిపాలనలో మేము ఉన్నాము, భౌతికంగా అనేక శ్రమల పాలవుతున్నాము, అంతరంగికంగా మేము వ్యసనాలకు లోక సంబంధమైన పాపానికి మేము బానిసమైపోయి ఉన్నాము, మమ్మల్ని విడిపించు అనేది వారి కేకలు వేస్తున్నారు. అంటే కేవలము రోగాల నుండో లేదా శత్రువు నుండో కాకుండా మానవాళ్ళని పట్టి పీడిస్తున్న పాపం అనే మూల వ్యాధి నుంచి మనల్ని రక్షించడానికి లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకోసము వారు మమ్మల్ని రక్షించు హోసన్నా, ప్రభు పేరుతో వచ్చుతున్నవాడు స్తుతించబడును గాక అని కేకలు వేస్తున్నారు. మన దేశంలో కూడా మన పూర్వీకులు అలాగే మనం చదువుకున్న దినాల్లో మనం ఒక శ్లోకాన్ని మనం చెబుతూ ఉండేవారం. కంపల్సరీ ఆ శ్లోకాన్ని మా చిన్నతనంలో ప్రేయర్ అంతా ప్లెడ్జ్ అంతా అయిపోయిన తర్వాత ఆ శ్లోకం చెప్పించేవాళ్ళు. అలాగే భోజనం చేయబోయే ముందు కూడా ఆ శ్లోకాన్ని చెప్పించేవారు. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ ముచ్చోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే మానవునైన నేను అజ్ఞానంలో అవివేకంతో నేను జీవిస్తున్నాను, జ్ఞానం లేదు నాకు, జ్ఞానం వైపు నన్ను నడిపించు అని అర్థం. చూద్దాం మనం ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యేసు ప్రభువారు ఏం చెబుతున్నారు. ఎందుకని మన పూర్వీకులు వీళ్ళు కూడా ఏమంటున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు, మమ్మల్ని రక్షించు హోసన్నా,
మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు అని అంటున్నారు. ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా కనుక మనం చూస్తే కనుక అసతోమ సద్గమయ, అస్తోమ సద్గమయ. అసత్ అంటే అబద్ధము, లోకము అసత్యము అని అర్థం. అసత్ అంటే అబద్ధము లేదా అశాశ్వతమైనది. సత్ అంటే నిజము లేదా శాశ్వతమైనది. ఓ దేవా, అసత్యములో నుంచి సత్యములోనికి నన్ను నడిపించు అని అర్థం. అసతోమ సద్గమయ అంటే అసత్యములో నుంచి, ఈ లోకపు అలవాట్లో నుంచి, ఈ లోకపు భ్రమల్లో నుంచి, ఈ అశాశ్వతమైన లోకములో నుంచి శాశ్వతమైన లోకంలోనికి నన్ను నడిపించు ప్రభా అని అర్థము. యోహాను సువార్త 14:6 యేసు ప్రభు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. యేసు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి మానవులకి మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లోని చేరక ప్రత్యేకమైన వాడిగా ఆయన ఉండి ఈ భూలోకంలో మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చి మనుషులకి దేవునికి మధ్యగా ఉన్న పాపం అనే అడ్డుగోడను ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా విరగొట్టి ఆయన దేహం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను కలిగించి ఆయన చిందించిన రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తమస్సోమ జ్యోతిర్గమయ అంటే తమస్సు అంటే చీకటి లేదా అజ్ఞానం అని అర్థము. జ్యోతి అంటే వెలుగు, జ్ఞానం అని అర్థము. నన్ను అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి నన్ను నడిపించు దేవా అని అర్థం. తమస్సోమ జ్యోతిర్గమయ అంటే చీకటి నుండి వెలుగులోకి నన్ను నడిపించు. అజ్ఞానం నుంచి, చీకటి అజ్ఞానము పాపానికి సాదృశ్యము. పాపము నుంచి, పాప సంబంధమైన జీవితం నుంచి నన్ను సత్యం వైపుకు, నన్ను మోక్షానికి నన్ను నడిపించు ప్రభా అని అర్థము. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముచ్చోర్మ అమృతంగమయ. ముచ్చు అంటే మరణము అని అర్థము. అమృతం అంటే మరణము లేని స్థితి, అంటే మోక్షము, పరలోకము అని అర్థము. ముచ్చోర్మ అమృతంగమయ, నన్ను ముచ్చు నుండి అమరత్వం వైపు అంటే మోక్షం వైపు నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించు దేవా అని అర్థము. ముచ్చోర్మ అమృతంగమయ, మరణము నుండి అమరత్వం వైపు అంటే మరణం తర్వాత నిత్య జీవం ఒకటి ఉంది, ఆ నిత్య జీవానికి, మోక్షానికి నన్ను నడిపించు అనంటే యోహాను సువార్త 11:25 యేసు ప్రభు వారు అంటున్నారు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిను బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మన పూర్వీకులు, వారు కూడా జ్ఞానం కొరకు వారు ప్రయాసపడ్డారు, సత్యం కొరకు వారు ప్రయాసపడ్డారు, మోక్షం కొరకు వారు కూడా ప్రయాసపడ్డారు. దేవుని కనుగొనాలని, నిజమైన దేవుడు ఎవరని వారు కూడా అనేక ప్రయత్నాలు చేసి వారు చాలా మంది ఇలాంటి శ్లోకాలు వారు రచించారు. దీంట్లో ఉన్న అంతరార్థము, దీంట్లో ఉన్న పరమార్థం, ఇది దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని చీకటి నుంచి, అసత్యం నుంచి, మరణం నుంచి జీవం వైపుకి తీసుకెళ్ళు, జ్ఞానం వైపుకి తీసుకెళ్ళని మనం ప్రార్థన చేస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏమంటున్నారు? హోసన్నా, హోసన్నా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు అని అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రవచనము అసలు ఎప్పుడు చెప్పబడింది, ఎప్పుడు నెరవేర్చబడిందో మనం చూద్దాము. జకర్యా గ్రంథము 9:9. జకర్యా గ్రంథము 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుతుంది. ప్రవచనం ఎప్పుడు రాయబడి ఉందని అంటే, ఇజ్రాయెల్ ప్రజలు బబులోను చెరలో నుంచి మళ్ళీ వారు యెరూషలేము ప్రాంతానికి వచ్చి
మందిరాన్ని పునర్నిర్మించేటప్పుడు వారు నిస్సహాయ స్థితిలో, నిస్పృహలో వారు ఉంటున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మీ యొద్దకు మిమ్మల్ని పరిపాలించడానికి ఒక నీతిపరుణ్ణి, ఒక రాజుని మీ యొద్దకు నేను పంపించబోతున్నానని మాట్లాడే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రవచనం రాయబడిన కాలము క్రీస్తు పూర్వం 420 నుంచి 480 మధ్య కాలంలో ఈ ప్రవచనం రాయబడింది. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడింది అని అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు మనం చూస్తే కనుక మత్తయి సువార్త 21వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు మనం చూస్తే కనుక చదువునాను. ప్రవక్త వలన, ఏ ప్రవక్త? జకర్యా ప్రవక్త వలన చెప్పబడిన ప్రవచనం క్రీస్తు పూర్వం 420 నుంచి 480 మధ్యలో బబులోను చెరలో నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు మందిరాన్ని పునర్నిర్మించుకునేటప్పుడు వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మమ్మల్ని లేలే రాజు లేడు, మమ్మల్ని పరిపాలించే రాజు లేడు, మమ్మల్ని ఎవరు పరిపాలిస్తారని నిస్సహాయ స్థితిలో, నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు ప్రవచనాత్మకంగా జకర్యా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడింది అని అంటే ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు మనం చదువునాను మళ్ళీ. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిన దాదాపు 500 సంవత్సరాల కంటే దాదాపు 500 సంవత్సరాలకి ఈ ప్రవచనం నెరవేర్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త చేత దేవుడు మాట్లాడాడు. మన జీవితాల్లో కూడా దేవుడు తన వాక్కు ద్వారా, సేవకుల ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాటలు దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన కాలాలు వేరు, మన సమయాలు వేరు. మనం ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా ఇప్పుడే జరిగిపోవాలి మన జీవితాల్లో అనుకుంటాం. కానీ దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని ప్రణాళికలు ఉంటాయి. వాటికి అనుగుణంగా మనం నడిపిస్తూ అప్పుడు మన జీవితాల్ని అనేకులకు ఆస్వాదకరంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దాదాపు 500 ఏళ్ల తర్వాత ఈ ప్రవచనం నెరవేర్చబడింది. అయితే ఆ ప్రవచనం దేవుడు పలికించాడు, ప్రవచనం నెరవేర్చబడింది, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రవచనంతో కానీ దాంతో మనకు సంబంధం లేదు. మనకు దేనితో సంబంధం? సంఘం దేనితో సంబంధం అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు పట్టుకొని రోడ్డమ్మట హోసన్నా జేము అని అనవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎదురు చూడవలసింది ఎవరి కోసమని అంటే మన కొరకు రానై ఉన్న ఒరుడు కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఆచార సంబంధమైన అలవాట్లలో, ఆచార సంబంధమైన కట్టుబాట్లలో క్రైస్తవత్వం ఉండకూడదు. మార్గం అయితే నిత్య జీవానికి తీసుకెళ్తుంది, మతం అయితే మతపరమైన ఆచారబద్ధమైన బంధకాల్లోనే పట్టుబడి ఉంటుంది. ఆ ప్రవచనం దేవుడు మాట్లాడాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు. యేసు ప్రభువారు వచ్చారు, ప్రవచనాన్ని నెరవేర్చాడు 500 ఏళ్లకు. ఆ ప్రవచనం అక్కడితో అయిపోయింది. ఇప్పుడు దేవుడు మనకు ఒక ప్రవచనం ఇచ్చాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 15 వరకు మనం చదివితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల వరకు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన, కూర్చున్నవాడు ఎవరంట? అక్కడ మనం గాడిద పిల్ల మీద కూర్చున్నవాడిని ఒకరిని చూసాము. ఆయన శాంతి స్వరూపుగా వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడంట? దీనుడంట, ఆయన నీతిపరుడంట. ఆయన ఒకసారి చదువునాను అది. ఇది మత్తయి సువార్త గారి జకర్యా గ్రంథం నేను చదువుతాను. ప్రకటన గ్రంథం చూసుకో. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇదిగో నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు. అంటే మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన నీతిపరుడు, నిష్కలంకుడు, పాపుల్లోని చేరక ప్రత్యేకమైన వాడు. మిమ్మల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన శాంతి స్వరూపుగా వచ్చాడు. ఆయన తను తాను తగ్గించుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రవచనం
నెరవేర్చబడింది, అయిపోయింది. ఇప్పుడు దేవుడు సంఘానికి ఇచ్చిన ప్రవచనం కొరకు సంఘం ఎదురు చూడమంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం చదువుతున్నాం, 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. ఇక్కడ ఒక సేవకుడు, ఇక్కడ యోహాను భక్తుడు, యేసుప్రభు ప్రియ శిష్యుడైన యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూస్తూ రాస్తున్నాడు అక్కడ ప్రకటన గ్రంథాన్ని. ఇక్కడ ఆకాశం తెరవబడి ఉండుటయు, ఒక వ్యక్తి తెల్లటి గుర్రం మీద వస్తున్నాడు. ఆయన మొదటి కాడి నుంచి చదువున్నాను, ఇదే వచ్చి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను. దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువున్నాను. సత్యవంతుడు, నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయటం, అంటే నీతిని బట్టి అంటే భూలోకంలో దేవుని యొక్క నీతి ఒకటి ఉంది. నీతిని అనుసరించి నడవట్లేదు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో దేవుని ఒక వాక్యం ఈ విధంగా చెబుతుంది: అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఇక్కడ దేవుడు సంఘంకి ఇచ్చిన ప్రవచనం కొరకు సంఘం ఎదురు చూడాలి. అంత్య దినాల్లో మనం ఒక్కసారి ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటుంటే, అమెరికా, ఇజ్రాయేల్ కలిసి తన శత్రు దేశాల మీద దాడులు చేస్తున్నాయి. ప్రపంచం అంతటికి కేంద్ర బిందువు ఏంటంటే ఇజ్రాయెల్ దేశం. భారతదేశంలో ఒక యుద్ధం జరిగిందనుకో, ప్రపంచ దేశాలకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో యుద్ధం జరిగితే కనుక ప్రపంచ దేశాన్ని అంతటికీ ముప్పు. ఇజ్రాయేల్, అమెరికా కలిసి ఇరాన్ పై యుద్ధం చేస్తూ ఉంటే మనకి గ్యాస్ లేకపోవటం ఏంటి, అన్ని రేట్లు పెరగటం ఏంటి, పేపర్తో సహా రేటు పెరుగుతుంది. పేపరు పుస్తకాలతో సహా పేపరు, ఇనుము రేటు పెరుగుతుంది, అన్ని రేటు పెరుగుతున్నాయి. వస్త్రాల రేటు పెరుగుతుంది. ఏంటంటే అక్కడ యుద్ధం జరుగుతుంది, ఎగుమతి దిగుమతి లేదు, అల్లాడిపోతుంది భారతదేశం. ఎందుకనంటే ఇజ్రాయేల్ దేశము ప్రపంచ దేశాలకు కేంద్ర బిందు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చాడు, ప్రవచనాన్ని నెరవేర్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా వస్తున్నాడు. మరలా కూడా ఎవరి కోసం వస్తున్నాడు? ఇజ్రాయేల్ కోసమే వస్తున్నాడు మరలా కూడా. కానీ ఇజ్రాయేల్ కోసము భూమి మీద అడుగు పెట్టబోయే లోపల సంఘము ఎత్తబడితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ కోసము, ఇజ్రాయేల్ చుట్టూ ఉన్న దేశాలన్నీ కలిసి ఇజ్రాయేల్ మీద మూకుమ్మడిగా దాడి చేయాలని చూసినప్పుడు, ఇజ్రాయేల్ నిస్సహాయ స్థితిలో దేవుడికి మొరపెడుతున్నప్పుడు, ఆయన ఆ యొక్క మధ్య ఆకాశం నుంచి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఒలీవాల కొండ మీద నుంచి ఆయన ఎలాగైతే పరలోకానికి ఆరోహణమయ్యాడో, అదే ఒలీవా కొండ మీద ఆయన కాలు పెట్టబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ వచనాల్లో మనం చూస్తే, అంత్య దినముల్లో అపాయకరమైన కాలాల్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. నిన్న ఇజ్రాయేలు అలాగే ఇరాను, అమెరికా కూడా శాంతి చర్చలు జరిపాయి, కానీ శాంతి చర్చలన్నీ విఫలమైపోయాయి. ఇజ్రాయేల్ అంటుంది ఇరాన్ అంతు చూస్తానంటుంది. ఇరాన్ అంతు చూస్తానంటుంది. మా జోలికి ఎవడన్నా వస్తే మేము వదిలిపెట్టమంటుంది. మేము ఎవరి జోలికి వెళ్ళట్లా, మా జోలికి వస్తే మేము వదిలిపెట్టం. ఇప్పుడు మనందరం కూడా అయ్యో ఇరాన్పై దాడి చేస్తున్నారు అని అంటున్నాం. అక్కడున్న ఉగ్రవాదులను ప్రోత్సహించి ప్రేరేపించి వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసింది ఇరాను, ఇరాకే. అవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి పంపబడ్డాయి. చాలా చాలా ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. వాటిలన్నింటినీ ఒక్కొక్కటిగా నిర్మూలన చేసుకుంటూ వస్తున్నారు.
మనమన్నా ఇలా ప్రశాంతంగా ఉన్నాం. మన మీద దాడి చేస్తే పాకిస్తాన్, చైనా దాడి చేసిందని అంటే ఎప్పుడో ఒకసారి దాడి చేస్తుంది. అక్కడ యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వారికి సర్వసాధారణమైపోయింది యుద్ధం. అంటే వారు ఎప్పటి నుంచో పోరాడుతూనే ఉన్నారు. వారు ఇప్పుడు నుంచి కాదు, ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. తర్వాత విడిపించబడ్డారు. తర్వాత శత్రువులు వచ్చారు, నెబుకద్నెజరు వచ్చాడు, అషూరు దండు వచ్చింది, వారిని బానిసలుగా తీసుకెళ్లిపోయారు. మళ్ళీ దర్యావేషు కోరేషు రాజు వారిని విడిపించి మీ దేశానికి మీరు వెళ్ళిపోయిండి అని అన్నారు. కోరేసు రాజ్యమే, పారసీక రాజ్యమే ఇప్పుడున్న ఇరాన్ రాజ్యం. దాన్ని ఎవరు ఆక్యుపై చేశారంటే ఈ ముస్లిమ్స్ ఆక్యుపై చేశారు. దాన్ని ఆక్యుపై చేసి వీరి మతాన్ని వారు ఎస్టాబ్లిష్ చేయాలని చూసి, ఎవరైతే పర్షియన్స్ అంటారన్నమాట, దర్యావేషు అంటే పర్షియన్స్, వీళ్ళకు ఒక మత గ్రంథం ఉంది, వీళ్ళకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఎదుటి వాడికి ఏది మేలు చేస్తే అదే తిరిగి వచ్చిందని నమ్ముతారు. వీరు అగ్నిని దేవుడిగా పూజిస్తారు. ఈ పర్షియన్స్ అందరినీ అనకొట్టేయాలని చూసేసి వీరందరిని చంపించేయటం మొదలు పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, కొన్ని నెలల క్రితం, దాదాపు 6 నెలల క్రితము, మాకు కోరేషు రాజ్య పరిపాలన కావాలి అని అంటే తిరగబడిన వాళ్ళందరినీ కూడా చంపించేసింది ఇరాన్ ప్రభుత్వం. అందుకోసము ఒకప్పుడు ఈ పర్షియన్ అంటే దర్యావేషు రాజే ఇజ్రాయేల్ కట్టబడటానికి మూల కారకుడు అయ్యారు. కనుక ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క పర్షియన్ పీపుల్స్ ని విడిపించాలని చెప్పేసి వీరి కోసం యుద్ధం చేస్తుంది ఇజ్రాయేల్. అక్కడ యుద్ధం చేస్తా ఉంటుంటే ఇక్కడ మనకు తడిసిమోపినంత అవుతుంది. గ్యాస్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు, పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. దాన్ని ఏమంటారు, స్టాక్ మార్కెట్ విలువలు పడిపోతున్నాయి. చాలా భయానకమైన వాతావరణంలో ఉంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుందని అనేక మంది విశ్లేషకులు, బైబిల్ పండితులు అంటున్నారు. మన ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో యుద్ధము, ఆధిపత్య పోరు, కుల వివక్షణ ఇంకా జరుగుతూనే ఉంటుంది. అక్కడక్కడ భూకంపాలు, కరువులు వస్తూ ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో కరువులు వస్తూ ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో విపరీతమైన వర్షపాతం నమోదవుతుంది. ఇవన్నీ రాకడకు సూచనలు, గుర్తులు. నా ప్రియమైన దేవుని సంగతి, ఇప్పుడు మనము యెరూషలేము వచ్చిన యేసు ప్రభు వారిని చూడటం కాదు, వధువు కొరకు, తన సంఘం కొరకు రాబోతున్న వరుడైన యేసు ప్రభు వారిని మనం చూడాలి. ఇప్పుడు చదువున్నాను, ప్రకటన. మరియు పరలోకము తెరవబడి నుండి చూచిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చొని ఉండేవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును, అనునామం గలవాడు. ఆయన నీతిని బట్టి, ఆ మైక్ ఆంజీ అట్ట పెట్టుకున్నాం, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు ఇప్పుడు అగ్ని జ్వాలలు, ఉగ్రుడై వస్తున్నాడు ఆయన. ఒకప్పుడు శాంతి స్వరూపుగా వచ్చాడు, ఆయన రక్షకుడుగా వచ్చాడు. ఇప్పుడు నీతిని బట్టి విమర్శ చేయడానికి ఉగ్ర రూపంతో రాబోతున్నాడు. చదువు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు. అప్పుడేం జరిగింది, ఇజ్రాయెల్ ప్రజలు, ఈ యొక్క యూదులు, వీరందరూ కలిసి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం చేత బాధించబడ్డాడు. ఇప్పుడు ఆయన తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు రాజుగా రాబోతున్నాడు. అప్పుడు ఎదురు చూశారు ఇజ్రాయెల్ ప్రజలు, మాకు రాజు వస్తాడనని. అప్పుడు ఆయన రక్షకుడిగా, శాంతి స్వరూపుగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఇజ్రాయెల్ని పరిపాలించే, 1000 ఏళ్ల పరిపాలన చేయబోయే, భూలోకమంతా శాంతి సమాధానాలతో పరిపాలన చేయబోయే రాజు రాబోతున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మ. రాయబడిన ఒక నామము
ఆయనకి కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు ఒక నామం ఉంది, అదే అన్ని నామముల కన్నా పై నామం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నామాన్ని ఉచ్చరిస్తే, ఆ నామాన్ని పలికితే భూలోకంలో ఉన్న దురాత్మల సమూహం కూడా గజ 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 వణికిపోతాయి. అదే సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువునాన్న. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉన్నాడు. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. లోక పాపములు మోసుకెళ్లే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. మానవాళి పాప పరిహార్థమై ఆయన బలి అయ్యి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు రక్తంతో ముంచబడిన ఎర్రటి వస్త్రాన్ని ఆయన ధరించుకొని రాబోతున్నాడు. ఈ చదువమ్మ. మరియు ఆయన నామమే దేవుని వాక్యము. దేవుని వాక్యమే ఆయన నామము. ఆది అందు వాక్యముండును, వాక్యము దేవుని వద్ద ఉండును, ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించును. కానీ ఇశ్రాయేలు ప్రజలు జరగలేదు. ఇశ్రాయేలు ప్రజలు తునీకరించారు, అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు, అనేక సూచక్రియలు చూశారు. హోసన్నా హోసన్నా, ప్రభు పేరట వచ్చుతున్నారు, స్తుతించబడును గాక అని అన్నారు. 5వ రోజున సిలువేసి చంపించారు. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశము యేసు ప్రభు వారిని లోకరక్షకుడిగా అంగీకరించారు. అందుకే మరొకసారి ఆయన కొరకు సిద్ధపడిన వధువు సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలంతా చుట్టూ అంతా కూడా శ్రమలు విస్తరిస్తాయి. మనం సంఘం, ఆయన వధువు సంఘము, ఆయన ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడతాము. ఇద్దరు తిరగలి విసురుతుండగా ఒక్కరే ఎత్తబడుతూ ఉంటారు. ఒకరికొకరు మాట్లాడుతుండగా ఒకరే ఎత్తబడతారు. ఒకరు పొలం గట్టు పైన ఉంటారు, ఒకరు పొలంలో ఉంటారు. పొలం గట్టు పైన ఉన్నాడు ఎత్తబడతారు. ఎడవబడిన వారికి బహు శ్రమాన్ని పరిశుద్ధ గ్రంథమని బయట చదువునాను. పరలోకముందున్న సేనలు తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనతో పాటు సమూహం రాబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువునాను. చదువుతుంది. జలములను కొట్టుడి కంటే తీర్పు తీర్చడానికి, కొట్టుడికంటే చంపడానికి కాదు, కొట్టుడికైనంటే తీర్పు తీర్చడానికి. ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను అంటే ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత చూడబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. టైం ఎంత అయింది? భూమి మీద ఉన్న వారిలో కానీ 10 2:10 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాను ఎక్కడంట? ఒక్కసారి మొదటి కానీ చదువునాను. అందుచేతను పరలోకమందున్న వాళ్ళు కూడా అంట, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగి తీరాల్సింది. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు వంగి చెప్పుకుంటారు. అయ్యో, ఈ దేవుణ్ణా మేము తునీకరించి, ఈ దేవుణ్ణా మేము అసహించుకుంది, ఈ దేవుణ్ణా మేము ఎగతాళి చేసింది. అప్పుడు దేవుడు ఉగ్ర రూపుడిగా రాబోతున్నాడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, 1000 ఏళ్ల పరిపాలన చేయటానికి రాబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన వచ్చినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది?
ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దేహంతో చేసిన క్రియలన్నిటికీ ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అందుకే పాపానికి దూరంగా, లోకానికి దూరంగా, ప్రభువుకి దగ్గరగా మనం జీవించాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో చెప్పి రాలేదు. నేను దొంగ వలె వస్తానంటున్నాడు. నేను ఎప్పుడు వస్తానో తెలియదు, దొంగ వలె వస్తాను. నేను దొంగ వలె వస్తాను. వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు. ప్రపంచ దేశాల్లో కూడా అనేక పరిణామాలను మనం చూస్తున్నాం, యుద్ధాలను మనం చూస్తున్నాం. ఆ యుద్ధం అలాగా కొనసాగుతూ ఉంటుంటే కూడా అనేక అనేక వ్యతిరేకమైన ఆ యుద్ధం అలా కొనసాగుతూ ఉంటుంటే అనేక శ్రమలు మనం అనుభవించాల్సి, అనేక శ్రమలు మనం అనుభవించాల్సి. గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు, ఫోన్ రేట్లు కూడా పెరిగిపోతాయి. అన్ని రేట్లు పెరిగిపోతాయి. కొంతమంది దళారులు ఏం చేస్తారంటే ఇదే అవకాశం అని నిమ్మకాయలు కేజీ ఎంత అమ్ముతున్నారు చెప్పండి, మీకు ఏం తెలుసా? నిమ్మకాయలు ఎంత అమ్ముతున్నారు కేజీ? 200 రూపాయలు. 200 రూపాయలు కేజీ నిమ్మకాయలు. 200 రూపాయలు కేజీ నిమ్మకాయలు. ఎక్కడ దొరకట్లేదు కూడా. 10 రూపాయలకి 2 ఇస్తున్నాడు. ఇవ్వలేక 2 ఇస్తున్నాడు. 2 అని అంటే వద్దంటే ఇచ్చాను. అంటే యుద్ధం ప్రభావం ఆ రీతిగా ఉండిద్ది అనమాట. యుద్ధం ప్రభావం అలా ఉండిద్ది అనమాట. ప్రతి దాని మీద ప్రభావం చూపిస్తూ ఉండేది. అంటే ఇవన్నీ ఏంటంటే శ్రమలో కరువులు కాటకాలు వస్తాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ముందే చెప్పి, అందుకే వాని క్రియలకు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. చివరి వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వస్తున్నాడు ప్రభు అంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము ఆయన వద్ద ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కొరకు సిద్ధపరచబడిన మనకు ఆయన జీతం అవడానికి ఆయన రాబోతుంది. ఆయన తునీకరించిన వారికి కూడా ఆయన జీతం అవడానికి రాబోతుంది. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు లోకరక్షకుడైన యేసు ప్రభువు వారు. మనము ఆచార సంబంధమైన విధి విధానాల్లో మనం జీవించగలుగుతాం. ప్రభు మార్గాన్ని వెతికేవారుగా, ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్నది ఒకటే, ఆయన రూపంలోనికి, ఆయన గుణగణాల్లోనికి, ఆయన స్వరూపంలోనికి ఆయన వధువు సంఘం మార్చబడి ఆయన కొరకు సిద్ధపరచబడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నాయన, ఆచార సంబంధమైన భక్తి విధానాల్లో నేను జీవించకుండా వచ్చుచున్న వాడివి, నువ్వు త్వరగా వస్తున్నావు గనక నీ కొరకు మేము సిద్ధపరచబడాలి. ప్రభువా అయ్యా, నీ కొరకు సిద్ధపడే వధువు సంఘంగా మా జీవితాలను మార్చండి. మీ ప్రేమతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ గుణగణాలతో మమ్మల్ని నింపండి. నీ గుణాతిశయాలను ప్రచురపరిచే వారిగా మా జీవితాలను మీరు మార్చండి ప్రభు అంటూ ప్రభు వైపు చూద్దాం. అయ్యా, నా పొరపాటుని, నా అవిధేయతని, నా అజ్ఞానాన్ని క్షమించు ప్రభు అంటూ ప్రభు యొక్క పాదాలు మనం పట్టుకుందాం. ఆయన క్షమించుటకు సిద్ధమంచు కలవాడు. ఇప్పుడున్న లోకంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే చాలా భయానకమైన వాతావరణము లోకంలో కనబడుతుంది. మనము గుర్తెరగాలి, పరిస్థితులన్నీ గుర్తెరగాలి. మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక పూర్ణుడా, సహాయకుడానికి వందనాలు. మా అపరాధాలు క్షమించండి, మా పాపములు క్షమించండి, మా దోషములు క్షమించండి ప్రభా. అయా, మమ్మల్ని తీర్పులోనికి రాక ప్రభా, అయా నిత్య జీవానికి వారసులుగా మా జీవితాలను మార్చింది ప్రభు అంటే ప్రభు వైపు చూద్దాం. మే 9వ తారీఖున క్రిస్టియన్ యూత్ మిషన్ మరి స్టార్ట్ చేయబోతున్నాం. మీరు అందరూ ప్రార్థన చేయండి. పాంప్లెట్ అది వచ్చింది, నేను పెడతాను. పాంప్లెట్ అది వచ్చింది.
ప్రింట్ చేయించిన తర్వాత కూడా ఇస్తారు. ప్రార్థించేయండి. మే 9వ తారీఖున యూత్ మిషన్ ఒకటి స్టార్ట్ చేయబోతుంది. ఎస్‌పీసీ గారు, నేను, అలాగే వైజాగ్‌లో జోసెఫ్ పాస్టర్ గారు అని ఉన్నారన్నమాట. మా సహోదరులు. అలా కొంతమంది సహోదరులను కలిసి యూత్ మిషన్ ఒకటి మీరు స్టార్ట్ చేయబోతుంది. కేవలం ప్రత్యేకంగా యవనస్తుల కొరకు. యవనస్తుల కొరకే. అది ఈ సంఘ పరిచర్యలో వన్ ఆఫ్ ది పార్ట్. ఈ యూత్ మిషన్‌లో ఒక డాక్టర్ ఉంటాడు. ఒక లాయర్ ఉంటాడు. ఒక ఎడ్యుకేషన్ ఎవరైతే బాగా హైలీ ఎడ్యుకేషన్ చదివి ఎడ్యుకేషన్ సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఒక ఆయన ఉంటాడు. సైకాట్రిస్ట్ ఉంటాడు. అంటే చాలా మంది లోకపరమైన రుగ్మతలకు లోనైపోతుంటారు. లోక సంబంధమైన ప్రేమలో పడి చీటింగ్ ఇలాగ పరిస్థితి ఎలా ఉంటుందో కౌన్సిలింగ్ ఇవ్వడానికి. అలా ఒక టీమ్గా ఒకటి ఏర్పడుతుంది. మే 9వ తారీఖున దాన్ని ప్రారంభించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మే 9వ తారీఖున చేయించాడు. మరి మా దగ్గర ఏమీ లేదు కానీ ఒకటే విశ్వాసం, దేవుడు ముందుకు నడిపిస్తాడని ఒకటే విశ్వాసం. ఆ ఒక్క రోజు కొరకు ఫస్ట్ టైం కాబట్టి ఒక్క రోజు కొరకు అన్ని ఖర్చులన్నీ లెక్కేస్తే దాదాపు 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. మరి వైజాగ్లో కనుక మరి ఎన్ని రేట్లు అన్ని ఎక్కువగా ఉంటాయి. 50,000 ఖర్చు వచ్చింది. మీరు ప్రార్థన చేయండి అంతే. మీరు చేయాల్సింది ఏంటంటే, అయ్యా ఈ యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి సంఘం ద్వారా జరుగుతున్న యూత్ మిషన్ జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది యవనస్తులు పట్టబడాలి. నేను గడిచిన వారంలో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ వారు చెబుతుంది ఏంటంటే, అనేక మంది యవ్వన పిల్లలు గంజాయికి బానిసైపోయి విపరీతంగా రోడ్డు మీద వెళ్ళే జనాలు పడుతున్నారు. పోలీసులతో చెప్పారు, మా జోలికి వస్తే మేము ఎవరిని ఊరుకోమని విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు. యువత చెడిపోయింది.